మళ్ళీ ఎవరి రూట్లోకి వాళ్ళు వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ మీద ద్వేషం రగిలించే స్టోరీలు, అట్లాగే జగన్ ఉన్నప్పుడు అద్భుతంగా పరిపాలన సాగిందన్నట్టు స్టోరీలు సాక్షిలో వస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దుర్మార్గంగా ఉంది, జగన్ అంత అరాచకం చేశాడన్నటువంటి కోణంలో ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు బిగినైపోయినాయి. అంటే ఇక ఎలక్షన్ దాకా ఏదో ఒకటి మళ్ళీ చేయాలి కదా, రిజల్ట్ వచ్చేదాకా కూడా. ప్రస్తుతం ఏంటంటే జగన్ ఈ 60 నెలల్లో కేవలం 50 క్యాబినెట్ భేటీలు పెట్టాడు. అప్పుడు మాత్రమే సచివాలయానికి వచ్చాడు. అది మిగతాదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచినే పరిపాలన అంతా. చంద్రబాబు హయాంలో 108 భేటీలు జరిగినాయి. విధిగా ఆయన సచివాలయం డ్యూటీకి వచ్చేవాళ్ళు. తద్వారా కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్లో కూర్చుని పరిపాలన చేసేవాడు, అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. కేసీఆర్ పరిపాలన చేస్తున్నంతసేపు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నప్పుడు ఇదే పత్రికలు నెత్తిన పెట్టుకున్నాయి. ఈనాడైతే ఇప్పటికీ పూజిస్తూనే ఉంటుంది కేసీఆర్ని. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి అంతే. ఇప్పుడు మారింది. ఎందుకు, రేవంత్ వచ్చిన తర్వాతన కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్ బేస్ చేసుకుని. కాకపోతే అదే కేసీఆర్ని హీరోగానే చూపించినాయి. ఇప్పుడు విలన్గా చూపించడానికి కూడా ధైర్యం చేయట్లేదు ఈనాడైతే. జ్యోతి మాత్రం కొంచెం ధైర్యం చేస్తుంది. మొత్తం మీద జగన్ అనేటువంటి ఆయన ఇంటి నుండినే పరిపాలన చేశాడు తప్పించి ఆఫీస్కి వెళ్ళి పరిపాలన చేయలేదు. ఖచ్చితంగా అది తప్పే. సచివాలయానికి వెళ్ళకపోవడం అన్నటువంటిది ఖచ్చితంగా తప్పే. పరిపాలన అనేది సచివాలయం నుంచి ఉండాలి. ఇల్లు అనేది ఒక క్యాంప్ ఆఫీస్గా ఉండి సచివాలయంలో సాయంత్రం 6 తర్వాత ఇంటికి వచ్చేసాక డ్యూటీ లాగా ఉండాలి. కానీ అది చేయకపోవడం అయితే తప్పే. ఆ రూట్లో రాస్తే సరిపోతుంది.